ఒక మనిషి తన పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు అనేక విషయాలలో తన మైండ్ సెట్ ని ఫిక్స్ చేసేసుకుంటున్నాడు. ఆ మైండ్ సెట్ ని ముందుగానే సెట్ చేసుకోవడం అన్ని ఇష్యూస్ కి సెట్ అవ్వదు. దీనివల్ల ఎంతైతే లాభం ఉందో అంతకంటే ఎక్కువ ప్రమాదమే ఉంది. ఇదే కోవకే చెందిన ఒక మెయిన్ ఇష్యూ గురించి ఎవరికి ప్రాబ్లం వచ్చిందో ఎలా వచ్చిందో చూద్దాం మనం. ఏంటి ఇంకా రావట్లేదు? హాయ్ సహస్రా, నిన్నే పిలుస్తుంది. సహస్రా ప్లీజ్ మాట్లాడు. స్టాప్. నిన్నే. షిట్. హలో 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 అరవింద్, ఎక్కడున్నావు? అర్జెంట్ గా మాట్లాడాలి నీతో. నేను బయటికి వెళ్తున్నాను, వర్క్ మీద. చెప్పు ఏంటో. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదామని చేశాను. బిజీగా ఉన్నావా ఇప్పుడు? అవునా, ఏంటో చెప్పు. దేని గురించి? చెప్తానులే అరవింద్, సస్పెన్స్. ఈవినింగ్ బయటికి వెళ్దామా? సర్లే, ఈవినింగ్ క్యాజువల్ లో కలుద్దాం. ఓకే, త్వరగా వచ్చేయి, లేట్ చేయకు. సరే, ఓకే, బాయ్. బాయ్. టైం అవుతుంది, ఇంకా రావట్లేదేంటి? ఓరిని వెళ్ళిపోతుందా? సహస్రా, 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 హే హలో. ఇప్పుడు ఎలా? హలో హలో, నిన్నే పిలుస్తుంది. అనస్లేదా నీకు? నిజాలు చెప్పాలి. ఐఎమ్ సారీ. ఆల్రెడీ పోయినసారి కొట్టింది సరిపోలేదా నీకు? అన్న ఆగు ఒకసారి ప్లీజ్. యాక్సెప్ట్ మీ సహస్రా, నేను చూసుకుంటారు, మీరు వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. హలో అన్న ప్లీజ్, ఐ లవ్ యూ సహస్రా, ప్లీజ్. ఓ అబ్బో అన్న, ప్లీజ్ అన్న, వదిలేయండి నన్ను ప్లీజ్. సారీ అరవింద్, లేట్ అయినందుకు. ఎంతసేపు అవుతుంది వచ్చి? ఏంటి ఇంత లేట్ అయింది? ఏమైంది? యాక్చువల్గా సెంటర్ లో ఒక ఇష్యూ జరిగింది. ఇష్యూవా? ఏమైంది? ఇప్పుడు దాని గురించి ఎందుకులే,
మార్నింగ్ పిలిచావు కదా ఏదో చెప్పాలని. నేను దాని గురించే వెయిట్ చేస్తున్నాను. చెప్పు. నేను ఆఫీస్లో జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి నేను లవ్ చేస్తున్నాను. అరవింద్, ఐ లవ్ యూ. హే సహస్రా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు కుదరదని? నా ప్రాబ్లం నీకు ఆల్రెడీ చెప్పాను, మ్యారేజ్ సెట్ అయిందని చెప్పి. ప్లీజ్ లీవ్ దిస్ మ్యాటర్, నన్ను అర్థం చేసుకో. ప్లీజ్ అరవింద్, నువ్వే నా గురించి ఆలోచించొచ్చు కదా. షిట్, గెట్ లాస్ట్. వాట్ ఇస్ దిస్ సహస్రా? అరవింద్, అరవింద్, నీకు ఆల్రెడీ చెప్పాను కదా. అలా కాదు అరవింద్, ఏంటి నువ్వు అసలు? ఒకసారి చెప్తే అర్థం కాదేంటి నీకు? మా మ్యాటర్ ఏదో మేము సెటిల్ చేసుకుంటాంలే. భయ్యా ప్లీజ్ భయ్యా, అర్థం చేసుకోండి. ఛీ, నీ వల్లే మొత్తం. ఏంటి భయ్యా నన్ను కొడుతున్నారు ఇష్యూ తెలుసుకోకుండా? అన్న ప్లీజ్ అన్న అర్థం చేసుకోండి భయ్యా, ప్లీజ్ కొట్టకండి ప్లీజ్. చూశారుగా, ఇష్యూ ఏంటో తెలియదు. అబ్బాయిది తప్పైనా అబ్బాయికే ప్రాబ్లం, అమ్మాయిది తప్పైనా అబ్బాయికే ప్రాబ్లంగా చూస్తున్న ఈ సొసైటీలోని జనాలు ఇకనైనా తమ తమ మైండ్ సెట్ని మార్చుకుంటే మంచిది. తప్పు ఎవరిదో తెలుసుకోకుండానే ఇతరులని తప్పుపట్టడం క్షమించరాని చర్య. తప్పు ఎవరు చేసినా అది తప్పే. సో అధ్యక్ష, ఇంకెంతకాలం ఇలా?